మేము కూడా వస్తాం. అది నువ్వు రావాలని కోరుకుంటున్నాం మేము కూడా. ఆ ట్రైన్ సౌండ్ తోటి మేము కూడా ఇది చేసినాం అన్న నువ్వు వస్తావు అని చెప్పి. కానీ నేను అన్న వస్తాడు అనుకున్నాను కానీ ఫ్యామిలీ వేసుకుని వస్తాను అనుకోలేదు. అదే అవుట్ ఆఫ్ ద బాక్స్. నా కూతురే పుట్టలేదు అనుకోమన్నావు, నువ్వు నా కూతురు కాదమ్మా, మా అమ్మవి. ఓడి అమ్మ రే 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 ఒక్కరి మించిన ఒక డైలాగ్ వేస్తారు కదరా వీళ్ళు. ఆట చూస్తావా? చిట్టా 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 హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సబ్స్క్రైబర్స్ కి అండ్ ఆడియన్స్ కి హ్యాపీ న్యూ ఇయర్. సో ఏం చేయబోతున్నాం ఈరోజు? మనం ఈ ఇయర్ ని ఒక ఎమోషన్ తోటి స్టార్ట్ చేద్దాం. ఎస్, అది కాన్సెప్ట్. ఎమోషన్ తో స్టార్ట్ చేస్తామంటే మీకు అర్థమై ఉంటది ఇప్పటికి అది ఎవరి వీడియో అని చెప్పి. రామాయణం మహాభారతం ఏమీ పనికిరావు. షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. లెట్స్ క్రై ఇన్ ద వీడియో. ఏంట్రా అంత నార్మల్ గా ఉన్నావు? ఇంట్లో నాకు మ్యాచెస్ చూస్తున్నా తెలుసా నీకు? నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోతుంది చేయలేదు. ఇప్పటి వరకు కొనసాగిన మన ప్రేమ కాటికి పోయినా ఇలా నిలిచిపోతుంది. అది కాదు నాకు వాడి అమ్మాయి డైలాగ్ ఇది ఏ జనరేషన్ డైలాగ్ రా ఇది. ఆమె అడుగుతుంది అంత నార్మల్గా ఎలా ఉన్నావురా అని. మేము అడగాలి అసలు నార్మల్గా ఎప్పుడైతారా మీరు అని. అది నార్మల్ కాదమ్మా, అబ్ నార్మల్. నేను నీకు ఒకటే చెప్పగలను, నా జీవితంలో అన్ని కోల్పోయినప్పుడు కూడా రాని కన్నీరు ఈ క్షణం నీ కళ్ళలో భయం చూస్తుంటే వస్తుంది. ఏడరా ఒక బొట్టు కూడా కనిపిస్తలేదు. అదే కదా. మీకేమైనా కనిపించిందా? కానీ అక్కడ మా ఏంటి నాన్న ఎప్పుడు చేసిన నాన్న అంటావు? మీ నాన్న కష్టం కలగకుండా పెంచాడేమో. నేను ఆ కష్టం అంటే ఏంటో కూడా తెలియకుండా చూసుకుంటాను. అంతవరకు వస్తే నేను లేనా? కష్టం గురించి చెప్పినప్పుడు మనకి ముందు సిరీస్ గుర్తొచ్చింది. అమ్మాయిని ఎంత కష్టపెట్టిండో. అదే కదా. ఏంది ఫ్రైడ్ రైస్ దే గుర్తొస్తుంది నాకైతే. ఫ్లాష్ బ్యాక్. దొరికాడా? అది అక్కడ పెట్టారా? చైన్ కూడా పోతుంది పాపం. చైన్ కూడా ఇచ్చేస్తాడు. అందుకే సింబాలిక్ గా చైన్ కూడా పెట్టేది సార్. మళ్ళా పోతుంది అంటే మళ్ళీ వచ్చాడమ్మా. అన్నయ్య ఓ అన్నయ్యనా ఈసారి? ప్రొడ్యూసర్, హీరో, డైరెక్టర్ అన్ని మా రోషన్ బాబే, ఒక్క హీరోయిన్ తప్ప. అది కూడా వాడే చేసి చవకబేడా పింజారి వెదవా. ఏంది అది అంతేనా? అయిపోయిందా? నీకు అర్థం అయితలేదు. రప్ప రప్ప ఉంటది. మనోడు ఎంట్రీ ఇచ్చిందంటేనే చాలా అది నెక్స్ట్ ఎపిసోడ్ అని అర్థం. నువ్వు పుట్టగానే మా అమ్మాయి పుట్టిందని మురిసిపోవడమే నేను చేసిన తప్ప, లేకపోతే నా కూతురు కోసం నలుగురికి గొప్పగా చెప్పుకోవడం నేను చేసిన తప్ప. ఈయన డైలాగ్ ఎట్లా తెలుసా? ఇంతకు ముందు సిరీస్ లో ఆడు ఉంటుండే చూడవాడు కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్నాడు. నాకు నీ ఆశకు లేదు, ఒకటి కింద చేసే పని లేదు. తన గురించి మీకేం తెలుసని ఇలా మాట్లాడుతున్నారు నాన్న? ఆ యదవ కోసం అన్ని తెలిసే ఇలా మాట్లాడుతున్నావు. ఇక మాట్లాడనవసరం. రేపే నీ పెళ్లి. కాదు కూడదు అన్నావో, వాడు కావాలో మేం కావాలో నిర్ణయించు. విజయం చూసినావా అసలు? మరి ఆడొక ఎమోషనల్ బ్లాక్ మెయిల్ జరుగుతున్నది. మినిమం ఆ విజయం ఉండాలి. అయినా అంత టైం ఇవ్వద్దు అంకుల్ మీరు. ఒక రోజు ఇవన్నీ కాదు, ఇన్స్టెంట్. రప్ప 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 ఇన్స్టెంట్ ఏజెస్ ఉండాలి. అయినా వాడు ఎదవా అని చెప్పి ఎవరు చెప్తున్నాడు? ఫ్లాష్ బ్యాక్. లవ్వా పేరెంట్స్ అంటే నేను లవ్ అనే అంట. मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్ ఎదవా పర్సనల్ రా. నేను ఇంత చెప్తున్నా నా ప్రేమకి విలువ ఇవ్వని మీకన్నా నా ప్రేమే తన ప్రాణంగా బ్రతుకుతున్న వాడే నాకు ముఖ్యం. నాన్న, ఈ కూతురు చచ్చిందని కాదు, అసలు కూతురే పుట్టలేదు అనుకోండి. వావ్. ఎవడన్నా చచ్చింది అనుకో అంటారు, చచ్చింది కాదు, పుట్టలేదే అనుకో అంటారు. అది అనేది ఎప్పుడు కామన్ డైలాగ్ అనమాట. పుట్టలేదు అనేది కొత్తగా. అదే మ్యాజిక్. ఎమోషన్ అదే కదా. ఇప్పుడు టైం ట్రావెల్ చేయాలి అయితే డాడీ. కానీ నాకు డౌట్ ఈడ ఏం తెలుసా, ఎప్పుడు మన అజయ్ బాయ్ అనేది కొంచెం మంచి క్యారెక్టర్ ప్లే చేస్తారు, ఎందుకు ఈ రోజు కొంచెం నెగిటివ్ షేడ్ ప్లే చేస్తుంది కదా? ఇంకా అయిపోలేదు కదా. నువ్వు పిక్చర్ అవి బాకీ నువ్వు స్టార్టింగ్ ఏదో చూసి ఎట్లా జడ్జ్ అదే కదా. చేస్తావు? వాడు చెప్పింది ఒకటో రెండు డైలాగులు, దానికి నెగిటివ్ అని ఫిక్స్ అయిపోయినావా?
ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? ఎక్కడున్నావు? విషయం ఏంటో చెప్పు. నాన్నకు మన విషయం తెలిసిపోయిందిరా. నేను ఇంట్లో ఉండి వచ్చాను. ఆ? ఏం మాట్లాడుతున్నావే? ముందు ఇంటికి వెళ్ళవు. అదేంట్రా అలా అంటావు? అయిందా? అయిందా? బాగా అయిందా? బాగా అయిందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అబ్బా ఇప్పుడు అనండి. అబ్బా ఏ అనరే నోరు పడిపోయిందా? మీ అజయ్ అన్నయ్య చెప్పినప్పుడు అర్థం చేసుకోవాల్సిండే నువ్వు. ఇక ఛాలెంజ్ చేసినట్టు ఓ ఎగేసుకుని వచ్చేసావు. అయింది, బాగా అయింది. ఇప్పుడు నీకు ఏదో డైలాగ్ అన్నది కదరా ఇంత ముందు. చచ్చిపోయారనిగా అసలు పుట్టలేనే అనుకోనట. ఆ, ఇసుక అమ్ముకోవాలి. ఇసుక అమ్ముకోవాలి. ఇంట్లో నువ్వే ముఖ్యం అని చెప్పొచ్చాను. పిచ్చా నీకు కొంచెం గుర్తుందా? బయటికి వెళ్ళి బతకాలే. నీతో పాటు నేను కూడా అడుగు తినాలా? మూసుకొని పోవే. నిన్ను నమ్ము. ఏడి బ్రో అంత మాట అన్నావు? ఇంతసేపు అంత పెద్ద పెద్ద డైలాగ్ లేచిండు. అజయ్ అటు సైడ్ ఉన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది ఇటు సైడ్ ఇట్లానే ఉంటదని. అడుక్కోది అలా నేను అలాంటి క్లారిటీ చెప్పిండు చూడు. మరి ఇంత ఉంది ఏమైందిరా క్లారిటీ ఫస్ట్ పార్ట్ లో? ప్రేమిస్తా అదే అని చెప్పి కానీ నేను చూసుకుంటా అదే అన్నాడు కానీ పెళ్లి చేసుకుంటాను ఎప్పుడు చెప్పలేడు. నువ్వు అంత డెప్త్ వెళ్ళకరా చారి గారు. ఏంటండి ఇది? ఎవరు రమ్మన్నాడే? తాగిన మొత్తం 100 అంట. నాకు బుద్ధి లేదు, నీకుందిగా. అది తాయన్ మాత్రం మా ఓడస్ కూడా 100 అంటాడు. కానీ ఏం చేస్తాం? మా క్లారిటీ మాకు ఏడుస్తుంది. అజయ్ మళ్ళీ ప్రూవ్ చేసాడు అమ్మాయిలు రెడ్ ఫ్లాగ్స్ కే పడతారని. అదే కదా. అందుకే ఆమె సింబాలిక్ గా రెడ్ డ్రెస్ వేసుకుంది. మ్యాచింగ్ గా రెడ్ గాడు కూడా రెడ్ వేసుకున్నాడు. అదే కదా. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? యు రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. న్యూ ఇయర్ కి తాగి మస్తు మాట్లాడతారు. అన్ని నమ్మొద్దు అనమాట. అది సింబాలిక్ గా మనం చెప్తున్నాం ఇప్పుడు. న్యూ ఇయర్ కనే కాదు జనరల్ గా చెప్తున్నాడు. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను. అంత మాట అనొద్దురా. నువ్వు అక్కడే ఉండు, శివకాన్ని పంపిస్తాను. పర్లేదు. ఇదేం ట్విస్ట్? నిజంగా ఎన్ని షేడ్స్ ఉన్నాయి రా నీలో నిజంగా. అపరిచితుడిలాగా మారుతుండేంది రాడు. పర్లేదు పర్లేదు సాఫ్ట్ కార్నర్ ఉన్నది కొంచెం. ఇది గుర్తుపెట్టుకో, మళ్ళీ మాట్లాడదాం మనం. ఇదేం ట్విస్ట్? I know the public pulse. I know how to play kabaddi with the public. ఏంటన్నా ఎక్కడ తీసుకొచ్చారు? నాని ఎక్కడ? అరే అబ్బా. అక్కడ యాక్టింగ్ చేసినావా? రూపాయి పాల యాక్టింగ్ అది. ఎడారిలో గొంతెండుకపోయింది అన్నట్టు చెప్తాను. అసలు వాడిని చూడంగానే అంత నమ్మకంతో బండి ఎక్కిందిరా. అది డౌట్ నాకు. కరెక్ట్. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నాని ఎక్కడ? ఎవడే నీకన్నా? ఎప్పుడే నీకన్నా? ఓన్లీ అన్న అంటే రెడ్డి అన్ననే ఒక్కడే, నేను కాదు. నేనెందుకు వచ్చిర్రా మధ్యలో? నువ్వు అన్న అంటే నువ్వేరా. హోల్సేల్ అన్నవి నువ్వు. అన్న అంటే రెడ్డి, తమ్ముడు అంటే సృజల్. అంతే అంతే. నేను నానికి ఫోన్ చేస్తా. నాని దీనమ్మ జీవితం వాడుకున్నది అనుకుంటే ఇలా తోలుకుంది. ఇది ఏం చేయాలి కూడా అర్థం కావట్లేదు. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. అమ్మో. అందుకే అన్న ఇది గుర్తుపెట్టుకో మాట్లాడదాం అని చెప్పి అందుకే అన్న. ఓ మై గాడ్. జే అటు సైడ్ ఉన్నప్పుడు అర్థమైపోయింది. ఇప్పుడు చెప్పురా, ఎవరిదిరా నెగిటివ్ రోల్? ఎవరిది నెగిటివ్ రోల్? అజయ్ ని పట్టుకొని నెగిటివ్ అంటవేంద్రా? అదే అదే అన్న కొంచెం డెప్త్ గా రాసింది సాకి వేరే సైడ్ కూడా. రే మచ్చా, దాని మీద నాకు ఎప్పటి నుంచో కన్నుందిరా. ఆల్రైట్. అది అవుతుంది అనమాట, అర్థం చేసుకోండి. ఈ స్క్రిప్ట్ బాలే, చెత్తగా ఉంది. ఏందిరా ఆడు ఏంది అట్లా చేసింటాడు? గుడ్ వాడు. సరిగ్గా ఎక్కడం కూడా తెలియదు. అదే కదా, చిన్న బ్యారెల్ వెనక దాక్కున్నా అంతే. బ్యారెల్ ఎట్లా ఉంటది? వాడు అక్కడ సైడ్ ఉంటే వచ్చిండు కదా, వీడు దాక్కున్నప్పుడు అక్కడ ఏది కనిపిస్తుంది కదరా. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. లాజిక్ కావాలరా మీకు? ఫోన్లే ఇక ఓన్లీ ఎమోషన్. అరే వర్షం పడుతుందా? అది చూడు 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 అక్కడ చూడు. అంత ఖాళీ ఉంది కదరా ఆడ. అంటే అది
ఒరే నువ్వు ఎందుకురా లాజిక్ ఎక్కుతున్నావు? అక్కడ లాజిక్ కాదురా, లాజిక్ కాదు, మ్యాజిక్ కాదు, జస్ట్ ఎమోషన్ Yes. మ్యాటర్స్ అక్కడ. ఓకే ఓకే జై అది మనోడు బోయపాటి సీన్ నుండి బాగా ఇన్స్పైర్ అయినట్టున్నాడు హీరోయిన్ నేర్పించడం. హీరోయిన్ ఎంత ఏడుస్తే అంత Yes. ఎమోషనల్. ఆ, అదే మరి హీరోయిన్ ఏడిస్తే సినిమా హిట్ అవుతుంది అనమాట, ఎమోషన్స్ పండుతాయి కదా. ఒక మహానుభావం దూరంగా పెట్టింది అని ఒక్కసారి ఆ అమ్మాయి జై అని లెగుస్తుందండి. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. పాత సిరీస్ లో హీరోయిన్ బాగుంది, ఈ సిరీస్ లో ఓకే. ఇక్కడ అన్న క్యారెక్టర్ ఇస్ ఫైన్ ఫర్ మీ ఇక్కడ. అక్కడ కూడా అన్న క్యారెక్టరే. ఏయ్ అన్న ఎక్కడన్నా అన్ననే. యూనివర్సల్ అన్న వాడు వచ్చి కాపాడుతాడు పక్క. అప్పని ట్రైన్ రాలేదు అని అనుకుంటున్నారా? వచ్చింది వచ్చింది అంటే ట్రైన్. అది మనోడు ఎంట్రీ ఉంటది ఇక. ట్రైన్ లేకపోతే ఎట్లా? మేము కూడా వస్తాం. అది నువ్వు రావాలని కోరుకుంటున్నాం మేము కూడా. ఆ ట్రైన్ సౌండ్ తోటి మేము కూడా గెస్ చేసినాం అన్న నువ్వు వస్తావు అని చెప్పి. కానీ నేను ఉట్టి అన్న వస్తాడు అనుకున్నాను కానీ ఫ్యామిలీ వేసుకుని వస్తాను అనుకోలేదు. అదే అవుట్ ఆఫ్ ద బాక్స్. నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ ఉంటుంది చూసినావా? అదే. ఎక్స్పెక్టేషన్స్. వాళ్ళకి కావాల్సింది అదే, నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది ఉండదు ఆడ. కలిసే పోదాం. నా కూతురే పుట్టలేదనుకోమన్నావు, నువ్వు నా కూతురు కాదమ్మా, మా అమ్మవి. ఓడి అమ్మ రే 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 రే. ఒక్కరి మించిన ఒక డైలాగ్ వేస్తారు కదరా వీళ్ళు. కానీ ఈ డైలాగ్ ఫస్ట్ లో కూడా వస్తది, కానీ ఆ డెప్త్ అర్థం కాలేదు మనకి. ఆ డాడీ కాదెక్టర్ ఫస్ట్ చెప్తాడు, నువ్వు అమ్మాయి పుట్టిందంటే మా అమ్మ పుట్టింది అనుకున్నా అని ఒక డైలాగ్ కొడతాడు ఫస్ట్ లా. ఏం డైలాగ్ మళ్ళీ వచ్చింది కానీ దాని ఇంటెన్సిటీ వేరు. ఇప్పుడు అది మరి ఉంటది సిచ్యువేషన్, ఎమోషన్, బీజిఎం అన్ని ఎలా వాడుకోవాలో తెలుసురా, ఆడియన్స్ పల్స్ ఏంటో తెలుసు వాళ్ళకి. అది ఎమోషనల్ అయిపోతా అనుకున్నా కానీ ఈ సిరీస్ ఎట్లా అంటే ఎక్కువ సాగదీయలేడు. షార్ట్ అండ్ క్రిస్ప్. నాకు టైటిల్ చూస్తే ఏదో అనిపించిందిరా కానీ టైటిల్ డెప్త్ ఉంది. సో చూసారు కదా గైస్, ఇది వాళ్ళ వీడియో. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో తప్పకుండా పెట్టండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ ఎలాంటి వీడియో కావాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అది కూడా బాయ్ బాయ్. చిట్టా 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 చిట్టా